చెలగాటం, ప్రపంచానికి ప్రాణ సంకటం. పశ్చిమాసియాలో శాంతి పావురం ఎగిరిపోయి మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. నిన్నటి వరకు శాంతి చర్చలు, తాత్కాలిక ఒప్పందాలంటూ ఊదరగొట్టిన అగ్రరాజ్యాలు ఇప్పుడు మళ్లీ క్షిపణులతో మాట్లాడుకుంటున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ పశ్చిమాసియా ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్పై అమెరికా భీకర దాడులకు దిగితే ప్రతీకారంగా అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్తో ఇక చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పడంతో యుద్ధం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ అహంకార పోరుతో ప్రపంచం మరోసారి ఆర్థిక మాంద్యం అంచున నిలబడింది. హర్మోజ్ జలసంధిలో వాణిజ్య ఓడలపై దాడులతో క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడింది. దీని దెబ్బకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అసలు ఈ యుద్ధానికి అంతం లేదా? పరస్పర నమ్మకం లేని ఈ చర్చల డ్రామా వెనుక పంతాలకు పోతున్నది ఎవరు? ఈ యుద్ధం ప్రపంచాన్ని ఎంతటి ఆర్థిక అగాధంలోకి నెట్టబోతోంది? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలు చూద్దాం. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ చేయి దాటిపోతున్నాయి. శాంతి నెలకొంటుందని ప్రపంచం ఆశపడుతున్న తరుణంలో యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా భీకర దాడులకు దిగడం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో మరోసారి నెత్తుటేరులు పారుతున్నాయి. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా బదులిస్తోంది. ఇరాక్, సిరియా తదితర ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ గ్రూపులో ఇరాన్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పశ్చిమాసియా మొత్తం ఒక అగ్నిపర్వతంలా మారిపోయింది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి దాడులు జరుగుతాయో తెలియక ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ చోటు చేసుకున్న పరిణామాలు యుద్ధ తీవ్రతను మరింత పెంచాయి. ఈ ఎమోషనల్ సమయంలో ఇరాన్ మరింత అగ్రెసివ్గా మారగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఇరాన్తో ఇకపై ఎలాంటి శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో దౌత్యపరమైన పరిష్కారాలకు పూర్తిగా తలుపులు మూసుకుపోయినట్లు స్పష్టమవుతోంది. నిన్నటి వరకు ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు, కుదిరిన తాత్కాలిక ఒప్పందాలు అన్నీ కేవలం కంటి తుడుపు చర్యలేనా? ఒకవైపు శాంతి వచనాలు వల్లిస్తూనే మరోవైపు దాడులకు దిగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? పరస్పరం నమ్మకం లేని ఈ చర్చల డ్రామాలో పంతాలకు పోతున్నది ఎవరు? అసలు ఈ యుద్ధానికి ముగింపు ఉందా? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో శాంతి కోసం ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాలు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం అంతా ఒక నీటి బుడగాని తేలిపోయింది. శాంతి చర్చల పేరుతో కేవలం కాలయాపన చేశారే తప్ప యుద్ధాన్ని ఆపాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. ఒప్పందాల సిరా ఆరకముందే మళ్లీ క్షిపణులు గర్జించడం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చల్లో మొదట్నుంచి లోపించింది నమ్మకం. ఒకరినొకరు ఏమాత్రం విశ్వసించని పరిస్థితుల్లో జరిగిన చర్చలు ఫలవంతం కావడం అసాధ్యం. టేబుల్ ముందు కూర్చొని శాంతి గురించి మాట్లాడుతూనే బయటకు రాగానే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను అమెరికా అనుమానిస్తే అమెరికా ఆధిపత్యాన్ని ఇరాన్ వ్యతిరేకించింది. ఈ అపనమ్మకమే ఇప్పుడు మళ్లీ యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో ఎవరు పంతాలకు పోతున్నారు అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఇరువైపులా అహంకార రాజకీయాలే కనిపిస్తాయి. ప్రపంచ పెద్దన్నగా తన మాట నెగ్గాలని అమెరికా పట్టుబడుతుంటే పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని వదులుకునేది లేదని ఇరాన్ భీష్మించు కూర్చుంది. నాయకుల ఈగోల మధ్య నలిగిపోతోంది మాత్రం అమాయక ప్రజలే. ఈ పంతాలు వీడనంత వరకు పశ్చిమాసియాలో మంటలు ఆరే ప్రసక్తే లేదు. దశాబ్దాలుగా రగులుతున్న ఈ పశ్చిమాసియా సంక్షోభానికి అసలు అంతంలేదా అన్నది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఒక నాయకుడు పోతే మరో నాయకుడు వస్తున్నారు. ఒక ప్రభుత్వం మారితే మరో ప్రభుత్వం వస్తోంది. కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు.
అగ్రరాజ్యాల ఆయుధ వ్యాపారానికి, ఆధిపత్య పోరుకు పశ్చిమాసియా ఒక బలిపీఠంగా మారిపోయిందన్న విమర్శలు అంతర్జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. యుద్ధం పశ్చిమాసియాలో జరుగుతున్నా దాని సెగలు మాత్రం ప్రపంచ నలుమూలలా తగులుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ ట్రేడ్కు గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధిలో జరుగుతున్న దాడులు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరా నిలిచిపోతే జరగబోయే పెను ప్రమాదం ఏంటి చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు సముద్ర మార్గాలకు పాకింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో వాణిజ్య ఓడలపై దాడులు జరుగుతూ ఉండడం పెను కలకలం రేపుతోంది. ఇరాన్ మద్దతున్న గ్రూపులో కార్గో షిప్స్ ని, ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ఆ మార్గంలో వాణిజ్య రవాణా దాదాపుగా నిలిచిపోయింది. ఓడల యజమానులు ఆ రూట్లో వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. హార్మూజ్ జలసంధిలో టెన్షన్ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ కష్టాలు ముంచుకొచ్చాయి. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ ధర రికార్డు స్థాయికి చేరుకోవడంతో చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ లాంటి దేశాలకు ఇది శరాఘాతంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా నిత్యావసరాలపై పడుతోంది. కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు, సహజ వాయువు సరఫరాలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశ్చిమాసియా నుంచి ఎల్ఎన్జీ ఎగుమతులు నిలిచిపోవడంతో యూరప్, ఆసియా దేశాలు అల్లాడిపోతున్నాయి. రాబోయే చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్యాస్ నిల్వలు పెంచుకోవాల్సిన సమయంలో ఈ యుద్ధం వారి పాలిట శాపంగా మారింది. ఇంధన కొరతతో పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచుంది. క్రూడ్ ఆయిల్, గ్యాస్ సంక్షోభం ఒకవైపు అయితే ఈ యుద్ధ భయాలతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కూలిపోతోంది. స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. ఇదే తీవ్రత కొనసాగితే ప్రపంచం మరోసారి భయంకరమైన ఆర్థిక మాంద్యంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ యుద్ధం సామాన్యుడి జేబుకు ఎలా చిల్లులు పెట్టబోతోంది ముగింపులో చూద్దాం. పశ్చిమాసియాలో పేలుతున్న క్షిపణుల శబ్దాలకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. యుద్ధ భయాలతో మదుపర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటూ ఉండడంతో మార్కెట్లు రక్తమోడుతున్నాయి. అమెరికా, యూరప్ మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం తీవ్రంగా డీలా పడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని నమోదు చేయడంతో లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కోవిడ్ సంక్షోభం, రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ పశ్చిమాసియా యుద్ధం కోలుకోలేని దెబ్బ కొడుతోంది. అంతర్జాతీయంగా మరోసారి ఆర్థిక సంకటం ముంచుకొస్తోంది. సరఫరా గొలుసు దెబ్బతినడం, ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకోవడంతో ప్రపంచం మరోసారి భయంకరమైన ఆర్థిక మాంద్యం ముంగిట నిలబడింది. అమెరికా, ఇరాన్ మధ్య ఇదే తీవ్రత కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రపంచం పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. అగ్రరాజ్యాల అహంకార పోరుకు అంతిమంగా బలయ్యేది సామాన్యుడే. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, ఉద్యోగాలు పోవడం, వడ్డీ రేట్లు పెరగడంతో సగటు మనిషి బతుకు దినదిన గండంగా మారబోతోంది. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని విధ్వంసకర ఫలితాల్ని మాత్రం ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పని దుస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 28న మొదలైన పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఒకే ఒక్క జలసంధిని ఆపేస్తే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రభావితమవుతాయో దేశాలు చూశాయి. ఆ ఇబ్బందుల నుంచి ఇంకా బయటపడలేదు. ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకున్నా అవి గాడిన పడే పరిస్థితులు లేవు. ఇంతలో శాంతి ఒప్పందం కుదరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పర్షియన్ గల్ఫ్లో చిక్కుకున్న కొన్ని నౌకలు నెమ్మదిగా హార్మూజ్ని దాటాయి. కానీ యుద్ధం మళ్లీ మొదటికి రావడంతో బాంబుల మోత మోగుతోంది గల్ఫ్ ప్రాంతం. ఇది ఒక ఇరాన్, అమెరికా మధ్య లేదా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్గానే చూస్తే పొరపాటు. ఈ యుద్ధంతో సంబంధం లేని దేశాలు అంతకంటే ఎక్కువగానే ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఎక్కడో దూరాన ఉన్న
ప్రజలు ఈ యుద్ధం మంటలకు కాలిపోతున్నారు. మన వంటగదిలోనూ ఆ సెగ కనిపిస్తోంది. చేతిలో వాహనం ఉంటే పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగుతోంది. యుద్ధం ఆగితే ఆర్థిక కష్టాలు తొలగి సాధారణ జీవితానికి వస్తామని ఆశిస్తే అంతా రివర్స్ అయింది. ఈ తరహా ఆలోచన చేస్తోంది ప్రజలే కాదు, దేశాధినేతలది ఇదే ఆశ. కానీ వార్ఫుల్ గా ముందుకెళ్తోంది. వివిధ దేశాల ప్రజలు అనేక రూపాల్లో సమిధలవుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం 2.0 ఊహించినట్టే బాంబుల మోత మోగించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. ఇరాన్ కూడా తగ్గేదే లేదన్నట్లుగా పొరుగునున్న గల్ఫ్ దేశాలపై క్షిపణులు వేసింది. మొత్తంగా చూస్తే యుద్ధ విరామ సమయంలో కాస్త రెస్ట్ తీసుకుని మళ్లీ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నట్టుగా ఉంది. అయితే ఈ పోరాటంలో బాగా దెబ్బతింటున్న దేశాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి గల్ఫ్ దేశాలే. చమురు, సహజవాయు ఉత్పత్తి, ఎగుమతుల ద్వారా అపార సంపదను పోగేసుకున్న ఎడారి దేశాలు గడిచిన మార్చి నెల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయా దేశాల అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. చమురు క్షేత్రాలు దెబ్బతిన్నాయి. ఆ మధ్య శాంతి వీచికలు వేయడంతో పనులు మొదలుపెట్టగానే గ్యాస్ పైప్లైన్లో భారీ పేలుడు సంభవించింది. భారతీయులు సహా అనేక మంది ప్రాణాలు పోయాయి. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. ఏమాత్రం పరిశీలన లేకుండా చమురు ఉత్పత్తి ప్రారంభించినా, గ్యాస్ సరఫరాకు దిగినా పెను విస్ఫోటనాలు తప్పడం లేదు. ఇక ఈ యుద్ధం తెలుగు రాష్ట్రాల్లోనూ గల్ఫ్ దేశాల్లో ఉపాధికి వెళ్లేవారికి అసనిపాతంగా మారింది. ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు, ఉపాధి చేస్తున్న వారి బతుకులు ప్రమాదంలో ఉంటే కొత్త ఆశలతో రెక్కలు కట్టుకుని వాలిపోవాలని చూస్తున్న వారికి ఇది మింగుడు పడని అంశం. భారత్ నుంచి దాదాపు గల్ఫ్ దేశాల్లోకి 1 కోటి మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గడిచిన మార్చి నుంచి అక్కడి నుంచి రాకపోకలు అంతంత మాత్రమే. ఇరాన్ సైతం గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలకు లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతూ ఉండడంతో ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న మన వారి క్షేమ సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధం ఎప్పటికీ ఆగుతుందో తెలియదు. ఇరాన్ ఇంకేం చేస్తుందో ఊహించలేం. రెండు పక్షాలు పట్టుదలగా ఉండడంతో పరిస్థితులు విషమిస్తున్నాయే తప్ప కుదుటపడటం లేదు. రేపటి రోజున యుద్ధం ఆగినా గల్ఫ్ దేశాల్లో పూర్వపు వాతావరణం రావడానికి సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఉపాధి పనులకు వెళ్లే వారికి ఇబ్బందే. యుద్ధం ఎవరికీ లాభం చేకూర్చదు. కేవలం విధ్వంసాన్ని, విషాదాన్ని మాత్రమే మిగులుస్తుంది. పశ్చిమాసియాలో ట్రంప్, ఇరాన్ నేతల మధ్య జరుగుతున్న ఈ పంతాల పోరు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉరితాడులా మారబోతోంది. హార్ముజ్ జలసంధిలో మంటలు ఆరకపోతే, క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరాకపోతే ప్రపంచం మరోసారి చీకటి మాంద్యంలోకి జారుకోవడం ఖాయం. అగ్రరాజ్యాలు తమ ఇగోలను పక్కన పెట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించి శాంతికి బాటలు వేయకపోతే రాబోయే రోజుల్లో మానవాళి చెల్లించాల్సిన మూల్యం ఊహకు కూడా అందదు. ఆయుధాలతో కాదు, అర్థవంతమైన చర్చలతోనే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.